183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే అండి. సో మరి పల్లవి ప్రశాంత్ గురించి మనమైతే న్యూస్ ఒక 3-4 డేస్ నుంచి అయితే వినడం జరుగుతుంది. అండ్ అలాగే అరెస్ట్ అవ్వడం కూడా మనం చూసాం. చాలా మంది ఒపీనియన్ ఏంటి అంటే రైతు బిడ్డ కాబట్టే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, అదే సెలబ్రిటీ అయితే చేసేవాళ్ళ అని అడుగుతున్నారు. దీని గురించి మనం ఏం చెప్పొచ్చు అంటారు? దీని గురించి మనము జనరల్గా సొసైటీలో అన్ని కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రైతు బిడ్డ అనగానే అదే కార్డు మీద ఆయన గెలిచాడు. రైతు బిడ్డ అని గెలిచాడు. రైతు బిడ్డే కదా అని వేశారు లోపల, రైట్? సో ఇది మనం ఎలా తీసుకోవాలి? ఒక సొసైటీలో ఒక 10 మంది ఉన్నప్పుడు హూ ఇస్ పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్, ఓకే, పొలిటికల్గా లేకపోతే బిజినెస్ వైజ్ లేకపోతే మనీ వైజ్, వీళ్ళు పవర్ఫుల్ పీపుల్. ఓకే, ఎవరు లోవర్ పీపుల్? ఎవరు? ఈ డబ్బులు లేని వాళ్ళు, ఈ పవర్ లేని వాళ్ళు, వీళ్ళందరూ లోవర్ పీపుల్. ఓకే, సో ఒకవేళ డబ్బులు లేని వాళ్ళు కూడా పొలిటికల్గా లేకపోతే డబ్బు పరంగా పవర్ వస్తే ఈ బ్యాచ్లోకి వచ్చేస్తారు, రైట్? ఈ బ్యాచ్ వాళ్ళు ఈ బ్యాచ్ని ఎక్కువ సపోర్ట్ చేసుకుంటారు. ఈ బ్యాచ్కి ఎప్పుడు సపోర్ట్ రాదు. ఈయన ఇప్పుడిప్పుడే ఇంకా పవర్ రాలేదు, పాపం బయటకు వచ్చాడు, పవర్ పెంచుకునేవాడు, ఆ లోపే లోపలికి వెళ్ళిపోయాడు, రైట్? సో ఇక్కడ అనాదిగా జరుగుతూ వస్తున్నది ఏంటి అంటే, ఇప్పుడు మనం చూస్తాము చాలా క్రిమినల్ కేసెస్ కూడా చూస్తుంటాము. ఓకే, ఈ రేపులు, మర్డర్లు ఇవన్నీ చూస్తుంటాము. పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉంటే అప్పుడప్పుడు జాప్యం జరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ అవి బయటకు వస్తూ ఉంటాయి. వీళ్ళ పేరుంది, ఫలానా కేసులో ఫలానా వాళ్ళ పేరుంది, అది బయటకు రాలేదు, రైట్? ఇవన్నీ మనం వింటూ ఉంటాము సొసైటీలో, ఇట్స్ కామన్. ఓకే, అదే యాంగిల్లో ఈ రైతు బిడ్డ కూడా లోపలికి వెళ్ళాడని మనం భావించవచ్చు. ఎందుకంటే రైతు బిడ్డ సెక్షన్స్ పడ్డవే గ్రూపు, ఈ సెక్షన్సే 147, 148, 149 పడ్డవే గ్రూప్ రైట్స్. అంటే గుంపులుగా జరిగినప్పుడు అరెస్ట్ ఒక్కడే ఎందుకు అయ్యాడు, లేకపోతే వాళ్ళు బ్రదర్ అయ్యాడు, వీళ్ళతో పాటు ఇంకొక 2-3 కంటెస్టెంట్స్ కూడా కారణం అయ్యారు కదా. అసలు ఈయన కంటెస్టెంట్సే లేకుండా ఈయన ఒక్కడే వచ్చి ఆడి గేమ్ బయటకు వెళ్ళి ఉంటే ఈయన ఒక్కడే లోపలేయచ్చు. అదే రోజు 6 కంటెస్టెంట్స్ 5 కంటెస్టెంట్స్ ఫినాలేకి ఐ డోంట్ నో వచ్చి ఉంటారు, రైట్? సో వాళ్ళు కూడా ఈయనతో పాటు బయటకు వచ్చారు. ఆ ఫ్యాన్స్ లో వాళ్ళ అభిమానులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు లోపలికి అన్నదే $1 మిలియన్ క్వశ్చన్ అవుతుంది అందరికి. ఓకే, వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఒకవేళ A2 A3లో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు కూడా వేసి ఉంటే గొడవ ఉండేది కాదు, వాళ్ళని కూడా రిమాండ్ తీసుకుంటే గొడవ ఉండేది కాదు. ఓకే, సో ఎప్పుడైతే ఓన్లీ ప్రశాంతే జైలుకి వెళ్ళాడు అన్న విషయం తెలిసిందో, అంటే ప్రశాంత్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఒకటే కింద నేను వేసుకుంటున్నా, వాళ్ళ బ్రదర్ ఎప్పుడైతే ప్రశాంత్ లోపలికి వెళ్ళాడు, ఓన్లీ ప్రశాంత్ వెళ్ళాడు, వేరే కంటెస్టెంట్స్ వెళ్ళలేదని తెలిసిందో, అక్కడ కామన్గా సైకాలజీ ఏమంటుంది అంటే డిస్క్రిమినేషన్ కనిపిస్తుంటుంది. మిగతా కంటెస్టెంట్స్ అందరూ వెల్ ఆఫ్ ఉన్నారు, వాళ్ళకి మంచి సర్కిల్ ఉంది, వాళ్ళు పవర్ఫుల్. పాపం మీ అబ్బాయి ఆ మట్టి తినే వీడియోలు కూడా పెట్టాడు కదా, రైతు బిడ్డ మట్టి తినే వీడియోలు, అవన్నీ రీసెంట్గా చూస్తాం జరిగింది, కేసు బయటకు వచ్చిన తర్వాత నేను. ఓకే, సో ఈయన చాలా నిజంగానే చాలా లోవర్ నుంచి వచ్చాడు అన్నది అర్థమవుతుంది. సో ఈ అబ్బాయికి ఎవరు సపోర్ట్ లేదు అన్నది లోవర్ పబ్లిక్ ఆలోచిస్తుంది. ఓకే, ఇప్పుడు రైతు బిడ్డలందరూ కూడా అదే ఆలోచిస్తారు. ఇది మనము అవాయిడ్ చేయాలి సమాజంలో. అంటే వీ హ్యావ్ టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ద సొసైటీ, ఈ ఎవరు పవర్ఫుల్ ఉన్నా చట్టానికి చుట్టాలు లేరు అన్నది ప్రూవ్ చేయాలి ఎప్పటికప్పుడు. ఓకే, ఎవరు ప్రూవ్ చేయాలి? అది పోలీస్ డిపార్ట్మెంటే ప్రూవ్ చేయాలి, రైట్? సో చట్టానికి చుట్టాలు లేరు అని చెప్పి ఈయనతో పాటు మిగతా 2-3 కంటెస్టెంట్స్ ఎవరైతే దీనికి కారణం ఉన్నారో వాళ్ళని కూడా లోపల వేస్తుంటే ఇవాళ అసలు ఇంత మళ్ళీ ఇంకా పల్లవి ప్రశాంత్ లేపుతున్నట్టు అవుతుంది ఇప్పుడు దీనివల్ల, రైట్? ఇంకా వాళ్ళకి ఫ్యాన్స్ పెరుగుతూ ఉంటారు వాళ్ళకి. సో ఇక్కడ ఎక్కడో కొంచెం అడ్జస్ట్మెంట్ జరుగుంటే ప్రాబ్లం ఉండేది కాదు. సో ఇలా సమన్యాయం చేస్తుంటే ప్రాబ్లం ఉండేది కాదు. ఈయన ఒక్కడనే లోపల వేసేసరికి కొంచెం ఫీల్ అవుతారు కదా ఎవరైనా, అరే మేము రైతు బిడ్డను మమ్మల్ని లోపల వేసేసిరా, వేరే వాళ్ళని ఎందుకు వెళ్ళే లోపల అని ఫీల్ అవుతారు కదా. సో ఇది ఓన్లీ పల్లవి ప్రశాంత్ వల్ల ఇంత గొడవలు జరుగుతాయా? పల్లవి ప్రశాంత్ ఏమైనా డానా ఇంతకుముందు? కాదు కదా, ఆయనకే తెలియదు, రైట్? విన్నర్ అవుతాడని బయట ఇంతమంది ఉన్నారని ఆయనకు తెలీదు. సో సమ్వేర్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హిమ్. ఓకే, అండ్ మీరు అనడం కూడా జరిగింది లోపల వేస్తాం తప్పనట్లే అండి. నేను ఆయనతో పాటు ఇంకో 2-3 కూడా వేస్తుంటే కరెక్ట్ ఉండదు అంటున్నాను. యా, అండ్ అలాగే అందులోనే ఒక మాట, లైక్ పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం అతనికి ఒక రకంగా అడ్వాంటేజ్ అని మీరు చెప్పడం జరిగింది. 100% ఇంకా సాఫ్ట్ కార్నర్ పెరుగుతుంది కదండి. ఓకే, ఆల్రెడీ విన్నరు, అందులో మళ్ళీ ఒక్కడనే వేస్తారు లోపల. ఈయనతో పాటు అమర్ని ఇంకో 4 కూడా వేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అందరిని వేసారు, అందులో మావాడు కూడా ఉన్నాడు అని ఫీల్ అవుతారు వీళ్ళు, రైట్? ఇప్పుడు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుంది. అసలు మొన్నటి వరకు షో చూడడం కూడా ఇది ఇట్ హాస్ బికమ్ ఏ క్రిమినల్ ఇష్యూ నౌ. పబ్లిక్లో న్యూసెన్స్ కేసెస్ అయిపోయినాయి ఇవి. మొన్నటి వరకు అసలు షోకి సంబంధం లేని వాళ్ళు కూడా ఊర్లలో అరే మా రైతు బిడ్డను లోపలేసారు అన్నది రాంగ్ మెసేజ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
ఒకటి కరెక్ట్ మెసేజ్ టు సొసైటీ ఏంటి అంటే ఈ గుంపులుగా వచ్చి కొట్లాడకూడదు, ప్రేరేపించకూడదు, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదు. ట్రూ. ఓకే, ఇది కరెక్ట్ మెసేజ్. రాంగ్ మెసేజ్ ఏం వెళ్తుంది అంటే ఈ రైతు బిడ్డనే ఒక్కళ్ళు వేసారు, వాళ్ళతో పాటు మళ్ళీ పక్కన చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు వేయలేదు? అసలు బిగ్ బాస్ షో అంటే ఓన్లీ పల్లవి ప్రశాంతేనా, కంటెస్టెంట్స్ వేరే లేరా అన్నది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సో ఆ మెసేజ్ మరి ఎలా డ్యామేజ్ కంట్రోల్ అవుతుందో చూడాలి ముందు. సో మళ్ళీ ఎస్పెషల్లీ ఇలా పల్లవి ప్రశాంత్ మీదే మనం చూస్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగా మనకు ఒకే కంటెస్టెంటే కనిపిస్తూ ఉంది. కరెక్ట్. సో అసలు ఇలాంటి జరగకుండా ఉండడానికి అండ్ ఫర్దర్లో ఎవ్వరు టైటిల్ విన్నర్ అయినా లేదంటే ఫర్దర్గా వచ్చే సీజన్స్లో కూడా ఇలాంటి జరగకుండా మనం అవాయిడ్ చేయాలి అంటే ఏ రకంగా చేయొచ్చు అంటారు? అసలు ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఇలాంటి షోస్ కండక్ట్ చేయకూడదు, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఇలాంటి షోస్ కండక్ట్ చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా కండక్ట్ చేయాలి. రైట్. ఎవరైతే యాజమాన్యం ఉంటుందో లేకపోతే ఎవరైతే అసలు బిగ్ బాస్ కాన్సెప్ట్ ఇక్కడ తీసారో తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఆలోచించాలండి. మన దగ్గర ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, మన దగ్గర హీరో ఫ్యాన్స్ కూడా కొట్టుకుంటూ ఉంటారు బయట. రైట్. ఒక హీరో ఫ్యాన్లు ఇంకో ఫ్యాన్లు ఈ మధ్య కొంచెం యంగ్ హీరోస్ ఇప్పుడు వచ్చిన తర్వాత తగ్గింది. ఇంతకుముందు హీరోస్ దగ్గర చాలా రైవలరీ ఉండేది, ఇప్పుడు యంగ్ హీరోస్ కొంచెం కలిసి చూపిస్తున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్, దట్స్ ఎ గుడ్ సైన్. అక్కడ అయిపోయింది, ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓకే, వీళ్ళు హీరోలు కొత్తగా పుట్టుకొస్తారు కదా, వితిన్ 100 daysలో ఒక 5 హీరోలు క్రియేట్ చేస్తారు. మనమే క్రియేట్ చేస్తున్నాం, ఎవరో కాదు. రైట్. ఈ 100 హీరోస్ని క్రియేట్ చేసినాం. అసలు మనం ఈ బిగ్ బాస్ షోయే ఫైటింగ్ కదండి. బిగ్ బాస్ షో ఏంటి, ఒకరినొకటి కొట్టుకోవాలి లోపల. రైట్. ఎస్ ఆర్ నో? మరి ఈ కొట్టుకునే షోలలో బయట జనాలు నుంచోబెడితే ఏది గేట్ బయట వాళ్ళు కూడా కొట్టుకుంటారు కదా ఇలా చూసి. ఎక్కడ వాళ్ళు లూజ్ అయ్యారా అన్నది నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పటికీ. ఎక్కడ వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదా గొడవలు అవుతాయి అన్నది నాకు అర్థం అవ్వట్లేదు. రైట్. సో దట్ ఈస్ హౌ ఐ థింక్ ఐదర్ షోని కరెక్ట్గా టెలివిజన్ వరకే పరిమితం చేసి అక్కడ ఎవరిని ఎలో చేయకూడదు స్టూడియోస్ దగ్గర, లేదా ఇట్లాంటి షోస్ బ్యాన్ చేయాలి. చేత అయితే చేయాలి, లేకపోతే బ్యాన్ చేయాలి. అంతేగాని పబ్లిక్ మీద పడకూడదు. ఓకే, మీరు డబ్బులు సంపాదించిందేమో యాజమాన్యము, కంటెస్టెంట్స్, దెబ్బలు తినిందేమో కామన్ పబ్లిక్, అద్దాలు పగలగొట్టి. రైట్. సో అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అండ్ అలాగే చాలా వరకు కూడా పోలీస్ కూడా అండి, సారీ టు ఇంటరప్ట్ యూ, పోలీస్ కూడా 1,00,000 మంది ఒకటేసారి వస్తే ఎట్లా కంట్రోల్ చేస్తారండి? మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ డిపార్ట్మెంట్ ఆల్సో కదా. వాళ్ళు ఏమైనా సూపర్ మ్యాన్సా అండి? వాళ్ళు కూడా మనలాగా 2 కాళ్ళు 2 చేతులే ఉంటాయి కదా. వాళ్ళు 1,00,000 మందిని ఎట్లా కంట్రోల్ చేస్తారు ఒకటేసారి? రైట్. సో అసలు యాజమాన్యం ఏం చేయాలి ఈ టైంలో? వాళ్ళని అసలు బయటకే పంపించకూడదు, వాళ్ళందరినీ క్లియర్ చేసే వరకు. పోలీస్కి చెప్పి మేము బయటకు పంపించలేండి వీళ్ళని, మీరు అందరు క్లియర్ చేసిన బయటకు పంపిస్తామని చెప్పి యాజమాన్యం వీళ్ళని ఆపాలి. వదిలేస్తే ఇలాగే అవుతుంది. రైట్. సో నథింగ్ టు బ్లేమ్ పోలీస్ ఆల్సో ఇన్ దిస్. పక్కా యాజమాన్యాన్ని నేనైతే నా వైపు నుంచి ఐఎమ్ ఫీలింగ్ ఇట్స్ దేర్ మిస్టేక్. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఎస్పెషల్లీ బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నాం, కానీ కొన్ని షోల ద్వారా ఎస్పెషల్లీ చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిగ్ బాస్ మనం తీసుకుంటే ఆల్ ఓవర్ ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దీని గురించి ఇలా మాట్లాడుతున్నాం అంటే దాని షో ఒక ఇంపార్టెన్స్ అనేది ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. యాజ్ ఎ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అసలు ఎలా ఉండాలండి ఒక జనాల్లోకి ఒక షో వెళ్తుంది అంటే? జనాల్లో షో వెళ్తే పబ్లిక్లో ఏది మనం చేసిన యాక్ట్ అదొక నీతి ఇచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు ఒక మూవీ ఉంది, ఓకే, మూవీల్లో మనము అడల్టరీ, బీసీ ఇవన్నీ ఉంటాయి కదా సెన్సార్స్లో. ఎందుకు పెడతామండి? అది నెగిటివ్ వెళ్తుంది ఇది అని మనం ఫస్ట్ సెన్సార్ బోర్డుకి వెళ్ళి తర్వాత మూవీ రిలీజ్ అవుతుంది, లేదా డైరెక్ట్గా రిలీజ్ అయిపోద్దా? సెన్సార్ బోర్డుకి వెళ్తుంది. రైట్. సో అలాగే ఈ షోస్ కూడా, ఇది లైవ్ షో, ఓకే, కానీ ఇది కూడా ఎడిట్ చేసి నెక్స్ట్ డే ప్లే చేస్తారు. రైట్. సో ఏది ఎడిట్ చేయాలి, ఏది ఎడిట్ చేయకూడదు అన్నది చాలా జాగ్రత్తగా చేసి సమాజం మీద వీళ్ళ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇవాళ ఈ అబ్బాయి వచ్చి ఈ అబ్బాయి చేశాడో లేదో తెలియదు, కానీ గొడవతే జరిగింది కదా బయట. ఇండైరెక్ట్గా 100% షో యాజమాన్యం రెస్పాన్సిబుల్ ఫస్ట్, తర్వాత ఈ అబ్బాయి రెస్పాన్సిబుల్. ఎవరు? పల్లవి ప్రశాంత్. కానీ అమర్ని కూడా అసలు లోపల ఈ అబ్బాయితో పాటు వేస్తుంటే సమాజానికి ఇందులో అయినా అట్లీస్ట్ ఈక్వాలిటీ చూపించేవాళ్ళం. మళ్ళీ ఇక్కడ డిస్క్రిమినేషన్ వచ్చింది. రైట్. సో దట్ ఈస్ వీ విల్ లీవ్ ఇట్ అప్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి. బట్ పోలీస్ని కూడా తప్పు పడటానికి ఇందులో ఎక్కువ లేదు. బికాస్ ఒకటేసారి 1,00,000-2 లక్షల మంది వచ్చినప్పుడు అసలు ఈ యాజమాన్యం ముందే వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఇట్లా ప్లాన్ చేద్దాం సార్ అని చెప్పి ముందుకెళ్ళాలి. ఎక్కడో రెక్లెస్నెస్ కనిపించింది, ఎక్కడో పాపులారిటీ ఇంకా కావాలనిపించింది, ఎక్కడో ఇంకా ధూమ్ ధామ్ అవ్వాలని షో యాజమాన్యం కనిపించింది. అది నిజంగానే ధూమ్ ధామ్ అయింది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.